కృపామయుడును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. ప్రియ స్నేహితులారా, అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం కలుసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన భాగ్యమును బట్టి మరి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ క్షేమంగా సుఖముగా దైవ సన్నిధిలో ప్రభు నామాన్ని గణపరుస్తూ ఆత్మీయ మేలులను పొందుకొనుచు దేవుని యొక్క కృపావరంలో సమృద్ధిని సంపూర్ణతను కలిగి ఉండాలని ఎంతగానో విశ్వసిస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కని ఉన్నతమైన దినముల్లోకి మనం వచ్చాం. యావత్తు ప్రపంచము కూడా ఉపవాసముల చేత దేవుని యొక్క సన్నిధానమును, దేవుని యొక్క కృపను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము, ఆయన పొందిన శిలువ మరణాలను జ్ఞాపకం చేసుకొనుచు ఉపవాసము చేత తమను తాము సమర్పణ చేసుకొని తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో చేస్తున్న విజ్ఞాపనలను బట్టి, ప్రార్థనలను బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతి వారు కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో, ఆత్మ సంబంధమైన ప్రార్థనలో అందరూ పాలు పొందాలని విశ్వసిస్తూ ఉంటున్నాను. ఇంకా ఎవరైనా బలహీనులుగా ప్రార్థించలేని స్థితిలో, ఉపవాసం ఉండలేని స్థితిలో ఉంటున్నట్లయితే మరొకసారి మన హృదయాన్ని పరిశోధించుకొని పరిశీలించుకొని యావత్తు ప్రపంచము ఏక మనసుతో, ఏక హృదయముతో ప్రార్థనలు చేస్తున్న సమయంలో మీ ప్రార్థనలు కూడా దానితో కలిసి దేవుని సన్నిధానమునకు వెళ్ళాలని ఎంతగానో కోరుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, పైన ఆకాశము నుండి క్రిందనున్న భూమి మీదనున్న ప్రజలందరి ప్రార్థనలు మీరు ఆలకిస్తూ అవసరతలను తీరుస్తూ ప్రతిదినము కాపుదల్లో నీ సన్నిధి నుంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, మా ప్రార్థనలు ఆలకించు దేవుడు ఉన్నాడు, సజీవుడు అని ప్రతి ఒక్క బిడ్డకు తెలియపరచమని అడుగుచూ ఉంటున్నాను. ప్రార్థనలు ఆలకించమని, జవాబునిమ్మని యేసు ప్రశస్త నామమును అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు నిత్యము మనందరికీ కూడా కలుగునుగాక. మరి యావత్తు ప్రపంచము కూడా ఉపవాసముల చేత, జాగరణముల చేత తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఉపవాసం ఉండటం ఎంతో మంచిది. మరి అనేకమైన కఠిన విషయాల్లో మనకు జయము కలుగునట్లు, విజయోత్సాహముతో సంతోషభరితులుగా ఉండడానికి ఉపవాస ప్రార్థన ఒక బలమైనటువంటి పోరాటముగా, ఒక బలమైనటువంటి ఆధారముగా మనకున్నది. కాబట్టి ప్రార్థించుట ఎంతో మంచిది, ఉపవాసం ఉంచుట ఎంతో ఉన్నతమైనది. భక్తుడైన పౌలు అనేకులకు బోధించి నేను భ్రష్టుడనైపోకుండా ఉండినట్లు ప్రతిదినము నన్ను నేను నలగొట్టుకున్నాను అంటున్నాడు. నలగొట్టుకోవటం అంటే ఏదో కర్రలతోనో కత్తులతోనో తనను తాను బండకేసి కొట్టుకోవటం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఉపవాసము చేత తన శరీరాన్ని స్వాధీనం చేసుకొనొచ్చు ఆత్మీయమైన జీవితంలో వర్ధిల్లటానికి తను తాను ఉపవాసముల చేత, జాగరణముల చేత తనను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నట్లు పరిశుద్ధ లేఖనాల ద్వారా, అతడిచ్చిన సాక్ష్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి బృహత్తరమైన సమయం మనందరికీ కూడా కలగటం మనకెంతో భాగ్యం, ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీ వంతు చొప్పున ఉపవాసాలు ఉండండి, ప్రార్థనలు చేయండి, విజ్ఞాపనలు చేయండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు, మీ కుటుంబాలను బలపరుచుకొనొచ్చు ప్రభువులో పరిపూర్ణత చెందాలని ప్రభు పేట కోరుచున్నాను. అయితే ఎలా ఉపవాసం ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధమైన ఉపవాసం దేవునికి ఇష్టమైన బలియాగం అనే విషయాలు కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగంలో ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథములో నుండి 58వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. తాళకబూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన్న నిత్య కనుపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రభు అయినటువంటి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి హెచ్చరిక, ఎంతో ఆవేదనతో, ఎంతో వేదనతో, బాధతో, దుఃఖముతో తెలియపరుస్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యాకోబు ఇంటి వారికి వారి తిరుగుబాటును గురించి, వారి పాపములను గురించి తెలియపరచండి అని చాలా చక్కగా బుజ్జగిస్తూ, లేకపోతే బ్రతిమాలుచు, ప్రేమిస్తూ తన యొక్క వర్తమానాన్ని యాకోబు ఇంటివారు అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు తెలియపరుస్తున్నటువంటి హెచ్చరిక మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా,
యావత్తు ప్రపంచంలో ఉన్న సంఘములు, విశ్వాసులు, మరి దేవుని యొక్క ప్రతినిధులు, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వర్తమానం అనేటువంటిది ప్రభు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఏమిటా వర్తమానము అంటే, దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలు, యాకోబు ఇంటి వారు ప్రతి దినము కూడా దేవుని యొద్దకు వచ్చి మొరపెడుతున్నారు. ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నారంట. ఏ విధముగా? వారు నీతిని అనుసరించి నడుస్తున్నట్లు, లేకపోతే యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నట్లు, దేవుని సన్నిధిలో వారు తమను తాము దేవునికి అప్పగించుకుంటున్నట్లు చెబుతూ, దేవుని సన్నిధిలో ఇక్కడ అంటారు కదా, మాకు కావలసినటువంటి న్యాయం మాకు తీర్చు, అంతేకాదు మాకు ప్రత్యక్షపరచబడు అనేటువంటి విషయాన్ని ప్రతిదినము కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, మొరపెడుతూ ఉంటున్నారు. అంతేకాకుండా దేవుని కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటున్నారు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడటం లేదు? మమ్మల్ని మేము గాయపరుచుకొనొచ్చు, మా హృదయాలను గాయపరుచుకొనొచ్చు, దుఃఖముతో, రోదనతో, వేదనతో చేస్తున్నటువంటి ప్రార్థనలు నీవెందుకు ఆలకించటం లేదు? మాకెందుకు జవాబునివ్వటం లేదు? మా ప్రార్థనలు నీవెందుకు వినటం లేదు అని ప్రభువును వారు అడుగుతున్నట్లు ఇక్కడ వాక్యము ద్వారా తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యావత్ లోకము ప్రార్థిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది జవాబు పొందుకుంటున్నారు, కొంతమందికి జవాబు అనేటువంటిది రావటం లేదు. దేవుని యొద్ద నుండి ఏ మాత్రము కూడా జవాబును వారు పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రతిఫలం లేదు. లేకపోతే దేవుని యొద్ద నుండి ఏ సమాధానము కూడా వారు దొరకటం లేదు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటున్నాయి. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. మొదటిది, వారు అడుగుతూ ఉంటున్నారు కదా, దేవుని యందు ప్రియబిడ్డలారా, మేము ఉపవాసం ఉంచినప్పుడు నీవెందుకు ఆలకించటం లేదు? అంతేకాదు దేవుని సన్నిధిలో వారు అడుగుతున్నారు, నీవు మాకు ప్రత్యక్షము కావాలి, లేకపోతే మిమ్మల్ని చూడాలి, మాకు తగినటువంటి న్యాయాన్ని నీవు తీర్చాలి. దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు. సర్వలోకమును కూడా న్యాయమును, యథార్థతను చూచి ఆయన తీర్పు తీరుస్తూ ఉంటున్నాడు. కానీ వీరి ఉద్దేశము ఏమిటి అంటే, నీవు మా దేవుడు, మా పితరుల దేవుడు, మేము ఏ స్థితిలో ఉన్నా, ఎన్ని తప్పిదాలు చేసినా, లేకపోతే ఎలా తిరుగులాడుతున్నా, నీవు మా దేవుడు కాబట్టి మాకు సపోర్ట్ నువ్వు చేయాలి, లేకపోతే మాకు తగినటువంటి, మాకు ఇష్టమైనటువంటి రీతిలో న్యాయం తీర్చాలి, మాకు విరోధముగా ఏది కూడా నీవు తీర్చొద్దు అనేటువంటి డిమాండ్ దేవుని దగ్గర చేస్తూ ఉంటున్నారు. రెండవది, నీవు ప్రత్యక్షం కావాలి, నీవు మా దగ్గరికి రావాలి, మేము మిమ్మల్ని చూడాలి, మీతో ముఖాముఖిగా మాట్లాడాలి అనేటువంటి మాటలు వారు ఉపయోగిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రభు న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆయన సమస్త జనులకు కూడా న్యాయమును మాత్రమే తీర్చువాడై ఉన్నాడు. పక్షపాతము లేనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అధికారులకు, అధికారము లేని వారికి, లేకపోతే సామాన్యులకు, సామంతులకు, బలము గలవారికి, బలము లేని వారికి, ధనహీనులకు, ధనవంతులకు ఒకే విధముగా తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు. కేవలము న్యాయాన్ని మాత్రమే పంచిపెట్టేటువంటి దేవుడు మన దేవుడు. దానిలో ఏ విధమైన స్వార్థము కూడా లేదు. ఇక్కడ యాకోబు కుటుంబస్తులు
వారి పక్షముగా వారి యొక్క పనుల విషయంలో వారికి ఉపయోగకరముగా న్యాయం తీర్చమని కోరుకుంటూ ఉంటున్నారు. రెండవది, మేము ఏ స్థితిలో ఉంచున్నా ఎలాగుంచున్నా నీవు మా పితరులు దేవుడు, లేకపోతే మాకు తండ్రివి, మా ఆరాధ్య దైవము కాబట్టి మాకు ప్రత్యక్షం కావాలి, మాకు కనబడాలి అనేటువంటి మాటలతో వారు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు మొరపెడుతున్నారు, ప్రతిరోజు ప్రభువుని అడుగుతూ ఉంటున్నారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికను ప్రభువు వారికి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏమనంటే, దేవుని యందు ప్రియమిత్రులారా, యేసు ప్రభు వారి లోకంలో ఉంటున్నప్పుడు మరి 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొంది మరి సాతాను చేత శోధించబడ్డానికి అరణ్యమునకు కొనుపోబడి దినములు ముగించిన తర్వాత సువార్తను ప్రకటించుట మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినప్పుడు కొండ మీద ప్రసంగం, లేకపోతే మొట్టమొదటి ప్రసంగం అంటూ మత్తయి సువార్తలో తెలియపరిచిన మాటలో ఆ మొదటి ప్రసంగంలో చూసినప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు అంటున్నాడు. దేవుని ప్రత్యక్షత మనకు కావాలి అంటే, దేవుని మనము చూడాలి అంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, మన ప్రార్థనలు ఆలకించి జవాబును త్వరగా పొందాలంటే మనము శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. ఏ విధమైన కపటము లేకుండా, కోపతాపాలు లేకుండా, ఏ విధమైనటువంటి అపవిత్రత, చీకటి బంధకాలు, లోక బంధకాలు లేకుండా యథార్థమైన, పరిశుద్ధమైన, నీతి కలిగిన హృదయముతో ప్రార్థన చేసినట్లయితే ప్రభు మనకి దర్శనమిస్తాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో చూసినప్పుడు నాకు మొర్రపెట్టు వారికి, అనగా నిజముగా మొర్రపెట్టు వారందరికీ కూడా నేను సమీపముగా ఉన్నాను అంటున్నాడు ప్రభు. ఎవరైతే హృదయాన్ని ప్రోక్షించి ఏ విధమైన కపటము, కల్మషము లేకుండా, ఏ విధమైనటువంటి మరి బంధకాలు లేకుండా యథార్థ హృదయముతో, నిర్మలమైన హృదయముతో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే నిజముగా ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా సమీపముగా ఉంచాను అంటున్నాడు. రెండవది, హృదయ శుద్ధి గలవారు నన్ను చూస్తారనేటువంటి మాట సెలవిస్తూ ఉంటున్నాడు. కానీ ఇక్కడ యాకోబు ఇంటి వారు వారి పాపమును వారికి తెలియచేయండి, వారి తిరుగుబాటును వారికి తెలియచేయండి అని మొదలుపెట్టాడు ప్రభు. వారి పాపముతోనూ, తిరుగుబాటుతోనూ, అతిక్రమములతోనూ ఉండి దేవునికి మొర్రపెడుతూ ఉంటున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. అటువంటి విజ్ఞాపన దేవుడు ఆలకించడు. అటువంటి వారి యొక్క ఆశను, వారి కోరికలను దేవుడు ఏమాత్రము తీర్చడు అనేటువంటిది ఈ మాట ద్వారా మనకు స్పష్టము అగుచు ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఉపవాసము చేత శరీరాలను నలగొట్టుకుంటున్న వారులారా, మన జీవితాల్లో ఒక వెలుగు, మన జీవితాల్లో ఒక విజయవంతమైనటువంటి జీవితం, మన జీవితాల్లో ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు, మన కుటుంబాల్లో గొప్ప మార్పును మనం చూడాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో, ఆయనకు మన మొరను ఆలకించేటువంటి రీతిలో మన యొక్క జీవితాన్ని, మనస్సును, హృదయాన్ని, తలంపులను, శరీరాన్ని సిద్ధపరచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, దేవుడు వింటాడు, ఆ ప్రార్థనకు జవాబును దయచేస్తూ ఉంచాడు. అప్పుడు 40 రోజులు అవసరం లేదు, ఒక రోజు ఉపవాసం ఉన్నా
దేవుని సమస్యలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రశస్తమైన మాటలు మనం ఇక్కడ చూసినప్పుడు ప్రభు అంటూ ఉంచాడు కదా, మీరిప్పుడు మీ ప్రార్థనలు దేవునికి వినబడినట్లుగా మీరు ఉపవాసము ఉండటము లేదు అంటున్నాడు. ఆమేన్. విన్నవారందరూ కూడా ఆమేన్ చెప్పడం ఎంతో మంచిది. దేవుని సన్నిధిలో మీ ప్రార్థనలు దేవునికి వినబడినట్లుగా, మీ విజ్ఞాపనలు దేవునికి వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండటం లేదు అని చెబుతూ, వారు ఏ విధముగా ఉపవాసం ఉంటున్నారో, ఏ విధముగా ప్రార్థనకు సిద్ధపడుతున్నారో, ఏ విధముగా తన శరీరాన్ని అలగొట్టుకుంటున్నారో చెబుతూ ఉంటున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ వ్యాపారాలు మీరు చేసుకొనుచున్నారు. చదువుదాం ఒకసారి పరిశుద్ధ లేఖన భాగంలో 3వ వచనం చివరి భాగం నుండి ఒకసారి మనం చదివినట్లయితే, మీ ఉపవాస దినమున మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు మీరు కలహపడుచు వివాదము చేయుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, ఉపవాసముందురు. మీ కంఠధ్వని మీ కంచత్వాన్ని పరమున వినబడునట్లుగా పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము అట్టి నాకు ఉపవాసం అనుకూలమా? నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును మనుషులు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? దినము అటువంటిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? మీరు అనుకొందురా. దేవుని ప్రశస్తమైన మాటలు చాలా చక్కగా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. పరమునకు మీ మాటలు వినబడినట్లు మీరు ఉపవాసం ఉండటం లేదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు మీ పని వారి చేత కఠినమైన పనులు చేయిస్తూ ఉంటున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు కలహపడుతూ ఉంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, గుద్దులాడుతూ ఉంటున్నారు, అన్యాయముగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఇటువంటి ఉపవాసం నాకు అనుకూలమా? లేకపోతే మీరు మీ ప్రాణములను ఆయాసపరుచుకుని దినము ఇటువంటిదేనా? మిమ్మల్ని మీరు ఆయాసపరుచుకొని, లేకపోతే గోనెపట్ట కట్టుకొని, లేకపోతే బూడిదలో కూర్చొని మీరు ఈ విధముగా ప్రార్థన చేయటం వలన అటువంటి ప్రార్థన నేను ఆలకిస్తానా? అటువంటి ప్రార్థన నాకు అనుకూలమా, నాకు ఇష్టమా అనేటువంటి ప్రశ్నల వర్షాన్ని మరి యాకోబు కుటుంబీకుల మీద, లేకపోతే ఇశ్రాయేలు సంతానం మీద, దేవుని ప్రజలైనటువంటి మనలందరినీ కూడా ప్రభు అడుగుతూ ఉంటున్నారు. కేవలం ఒక ఆచారంగా, అలవాటుగా, పూర్వీకులు చెప్పిన విధముగా మీరు సిద్ధపడి ఉపవాసం ఉంటున్నారు, కానీ యథార్థముగా మంటతో, దుఃఖముతో, వేదనతో, లేకపోతే ఒక క్రమముతో, దేవుని యొక్క విశ్వాసమందు క్రియలతో కలిగిన ఉపవాసాన్ని మీరు ఉండటం లేదు అనేటువంటి మాట ప్రభు తన ప్రజలను మరి హెచ్చరిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఆహారం తింటూ మానేసి మన శరీరాలను మనం బాధించుకొనొచ్చు. మరి అక్కడ అంటాడు, జమ్ము వలె తల వంచుకొని అంటున్నాడు. నీరు లేక, బలము లేక ఆ జమ్ము ఎండిపోయేటప్పుడు ఏ విధంగా వాలిపోతూ ఉంటుందో, చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు జనాలకు తెలియాలని ఎంతో దుఃఖముఖులై, లేకపోతే ఏదో భారాన్ని భరిస్తున్నట్లు వేదనతో మరి దేవుని దగ్గర కూర్చుంటూ ఉంటారు, ప్రజల దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అది నాకు ఇష్టమా? లేకపోతే అటువంటి ఉపవాసమును నేను కోరుకుంటున్నానా అని ప్రభు అడుగుతూ ఉంటున్నాడు. ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధి సెలవిస్తున్నాడు కదా, క్రియలు
లేని విశ్వాసము మృతం. క్రియలు లేనటువంటి ఉపవాసం మృతం. మన ఉపవాసము క్రియలు కలిగినటువంటిదిగా ఉండాలి. క్రియాశీలకమైనటువంటి ఉపవాసముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మెచ్చుకునే ఉపవాసంగా ఉండాలి. ఎంతోమంది ఆహారం తింటూ మానేస్తే దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడులే అనుకుంటూ ఉంటాం. అన్నం తింటూ మానేసి అనేకమైన టిఫిన్లని, పలహారాలని ఇవన్నీ తింటూ దుఃఖపడుతూ ఉంటాం. మరలా నేను ఉపవాసం ఉన్నాను, ఏదో చేస్తున్నాను, ఆయాస పడిపోతున్నాను. దేవుని యందు ప్రియవిచ్చలారా, అటువంటి యొక్క జీవితం ప్రభువుకి ఏమాత్రము కూడా ఇష్టం కాదు. నిన్ను నీవు బాధించుకోవటం దేవునికి ఇష్టం కాదు. వేదంతో కుమిలిపోవటం, కృంగిపోవటం దేవునికి ఇష్టం కాదు. మన యొక్క నెత్తి నిండా పనులు పెట్టుకొని ఒక క్షణం తీరిక లేకుండా వ్యాపారాలని, పనులని తిరుగుచు ఉపవాసం ఉంచు దేవునికి ఇష్టం కాదు. మత్తయి సువార్తలు అంటాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు తలంటు స్నానం చేసుకుని ముఖము కడుక్కొని గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. అంటే ఉపవాసం ఉంటున్నటువంటి నీవు దేవునితో గడపడానికి సమయాన్ని వెచ్చించాలి. దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రభు దగ్గర కూర్చోవాలి. ప్రభు స్వరం వినడానికి నీ సమస్తాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవటాన్ని సమయాన్ని వెచ్చించాలి. తీరిక లేకుండా అనేకమైనటువంటి పనులతో చంచలమైన మనసుతో నీవు ఉపవాసం ఉండటం వలన దేవునికి ఇష్టం కాదు. మొదటగా నీవు ఉపవాసం ఉన్నప్పుడు కనీసం ఒక గడి అయినా దేవునితో గడిపేటువంటి సమయం నీవు కలిగి ఉండాలి. ప్రభుతో గడపాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ప్రభు యొక్క జవాబుని వినాలి, పట్టుదలతో కూర్చోవాలి ప్రభు దగ్గర. అట్టి సమయం నీకు ఉన్నప్పుడే నీవు ఉపవాసం ఉంటూ మంచిది. లేకపోతే దేవునికి మొరపెట్టడం మంచిది. మేము చాలా బిజీగా ఉన్నామండి, ఉపవాసం ఉంటాం కానీ ప్రార్థన చేసే టైం ఉండదు మాకు అన్నప్పుడు శరీరం బలహీనం అయిపోతుంది కానీ ఆత్మ బలపరచబడదు. నీ శరీరం బలహీనపరచబడుతున్నప్పుడు ఆత్మ బలపరచబడదు. పరిశుద్ధ లేఖన భాగంలో మరి ఆ తర్వాత మాటలు మనం చూసినప్పుడు ప్రభు చక్కగా సెలవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చదువుకుందాం. చూడండి, 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ప్రతి కాడిని విరగొట్టబడాలి.
ప్రతి వారి కాడి మోకులను విరగొచ్చాలి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. సాతాను వలలో, అంధకార బంధకాల్లో, పాపపు ఇచ్చల్లో నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి వారి కొరకు బలముగా ప్రార్థన చేయటం. ఒక దినము నీ ఉపవాసం ఉన్నావంటే కనీసం ఒక ఆత్మ అయినా విడిపించబడి, పాపము నుండి తప్పించబడి, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి చేరేటువంటి జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఇల్లు కావాలండి, కారు కావాలి, పొలాలు కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, పెళ్లి కావాలి అనేటువంటి విషయాల కోసమే ఉపవాసం ఉంటున్నాం. కానీ దుర్మార్గులు కట్టినటువంటి కట్లను తెంచలేకపోతూ ఉంటున్నాం. సాతాను కబంధక హస్తాలతో నలిగిపోతున్నటువంటి వారిని విడిపించలేకపోతూ ఉంటున్నాం. పాపపు బంధకాలు, పాపపు మోకులు, పాపపు కాడి క్రింద చిక్కుకున్నటువంటి వారి యొక్క కాడి మోకులను విరగొచ్చలేకపోతూ ఉంటున్నాం. మన ప్రార్థన బలమైనటువంటిదిగా ఉంటారు. నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగినటువంటిదంట. దేవుడి సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి మొక్కుబడులు, మొరలు, ప్రార్థనలు మనం చేయగలిగినప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలం, గొప్ప కార్యాలు మనం చూడగలం. మన ప్రార్థన దేవుడు త్వరగా ఆలకిస్తాడు కదండి. ఆకలి కొని వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనుడు ఎదురైతే వారికి వస్త్రాలు ఇవ్వటం, చాలా చక్కని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని ప్రియబిడ్డలారా, బీదవారు, కడు బీదవారు ఎదురవుతున్నప్పుడు వారిని మన ఇంట్లో చేర్చుకోవటం, వారికి ఆహారం పెట్టడం, దేవుని సన్నిధిలో ఇటువంటి క్రియలు కలిగినటువంటి ప్రార్థన, త్యాగము కలిగినటువంటి ప్రార్థన, ప్రతిష్టత కలిగినటువంటి ప్రార్థన చేయటం అనేటువంటిది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. అట్టి ఉపవాసము కదా నేను కోరుకొనుచున్నది. దేవుని బిడ్డలారు, చాలా మంది నీతిమంతులు అని చెప్పుకుంటారు, ప్రార్థనాపరులు అని చెప్పుకుంటారు. కానీ ఎదుటివాడు బాధపడుతుంటే ₹1 సహాయం చేయలేనటువంటి వారు, ఒక పూట భోజనం పెట్టలేనటువంటి వారు, తిరిగి పైపెచ్చి ఏమంటామంటే వాడు ఏ శాపగ్రస్తుడో, ఏ పాపం చేశాడో, వాడు దేవుడిని నమ్ముకోలేదు, వాడిని ఏం చేరదీయటం ఏంటి, వాడితో మనకేం పని అని చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా, నీ అవసాన కాలంలో, నీ కష్టకాలంలో, నీ రోగకాలంలో నీకు సహాయం శీఘ్రంగా అందాలంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే నీవు క్రియలు కలిగినటువంటి ప్రార్థన, ఉన్నతమైనటువంటి క్రియలు కలిగిన విశ్వాసముతో కూడిన ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, నీ ప్రార్థనను విని సాతానుడు ఎప్పుడైతే పారిపోగలుగుతున్నాడో, నీ ప్రార్థన విని దాస్యత్వం ఎప్పుడైతే పారిపోగలుగుతుంటుందో, నీ ప్రార్థన విని పరలోక సైన్య సమూహములు కదిలి ఎప్పుడైతే దేవుణ్ణి స్తోత్రిస్తూ ఉంటున్నారో, నీ ప్రార్థన మొదలు పెట్టగానే ఆ దేవుని యొక్క సన్నిధి నుండి ఎప్పుడైతే జవాబు రావడానికి దూతలను ప్రభు పంపిస్తూ ఉంటున్నాడో, అటువంటి ప్రార్థన ప్రభు కోరుకొని ఉంటున్నాడు. అటువంటి ఉపవాసం ప్రభు కోరుకునేది. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. అది చచ్చినటువంటిది. నీలో కావలసినటువంటిది క్రియలు. నీలో క్రియలు కనపడాలి. దేవుని యొక్క వర్తమానం చెప్పబడిన రీతిగా ఆకలి కొని వారికి ఆహారం నువ్వు పెట్టాలి. శత్రువులను సహా నువ్వు ప్రేమించడానికి నీ జీవితాన్ని తాను తగ్గించుకోవాలి.
వస్త్రహీనులు కనబడుతున్నప్పుడు నీ వారికి వస్త్రాన్ని ఇచ్చేటువంటి మనస్సు నీకు ఉండాలి. దేవుని ప్రియమిత్రులారా, అప్పుడు నీ యొక్క వెలుగు వేకువ చుక్క వలె ప్రకాశిస్తూ ఉంటావచ్చు. దేవుని ప్రియమిత్రులారా, అంతేకాకుండా పరిశుద్ధ లేఖనము అటువంటి వారికి ఇస్తున్నటువంటి బహుమానాన్ని, దేవుడిచ్చి బహుమానం చాలా చక్కగా కనపడుతుంది కదా. స్వస్థత నీకు శీఘ్రముగా వస్తుందంట. ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బాధలో కృంగిపోతున్నా స్వస్థత శీఘ్రముగా నీకు వస్తుంది అంటున్నాడు. నీ ముందు పరలోక సైన్య సమూహములు నడుస్తూ ఉంటాయి. నీ సైన్యం వెనుక కాపుదలగా దేవుడుకు తన యొక్క సైన్యాన్ని ఉంచుతూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవునికి ఇష్టమైనటువంటి అశ్రేష్టమైనటువంటి ఉపవాసం ఎంతో శ్రేయస్కరమైనటువంటి. ఇంకా క్రింద వచనాల్లోకి వెళితే ఇంకా అద్భుతమైన మాటలు అక్కడ చెబుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, 9వ వచనాల్లో మనం చూసినప్పుడు, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటల వలెను ఉండెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీవు ఆకలి కొనిన వారికి ఆహారం పెడుతున్నావో, వస్త్రహీనునికి వస్త్రం ఇస్తున్నావో, ఎప్పుడైతే నీవు పీదలను నీ ఇంటిలో చేర్చుకుంటూ ఉంచామో, అప్పుడు యెహోవా నీవు పిలువగా ఆయన వెంటనే పలుకుతాడంట. ఈనాటి క్రైస్తవ లోకం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఎప్పుడైనా జవాబు పొందుకున్నామా? దేవుని ప్రత్యక్షత మనకి ఎప్పుడైనా కలిగిందా? ప్రార్థించిన వెంటనే నేను పొందుకుంటున్నాననే ధైర్యం మనకుందా అని మన జీవితాల్లో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే, చాలామంది ఏం చేస్తారంటే పక్కోళ్ళని అప్పు అడుగుతూ ఉంటారు, ప్రభు నాకు చేశాడంట. లేకపోతే ఆ సమస్తము కూడా జరిగిస్తూ ఉంటాం, లోకం మీద ఆధారపడుతుంది, దేవుడు నాకు వెంటనే జవాబు ఇచ్చాడండి అంటూ ఉంటాం. చేయటం తప్పు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, రూఢిగా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? రూఢిగా నీ ప్రార్థనకు జవాబు వస్తుందా అని నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. నీవు ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబిస్తున్నాడా లేదా? జవాబును పొందుకునేటువంటి శుద్ధ హృదయం నాకుందా? నేను చేస్తున్న ప్రార్థన, నేను చేస్తున్న ఉపవాసం, నేను చేస్తున్నటువంటి క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? నీవు ఇలాగు చేసినట్లయితే నీ వెలుగు మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశిస్తుంది అంటున్నాడు. నీవు పిలువగా ఆయన వెంటనే పలుకుతానంటున్నాడు, ఆలకిస్తానంటున్నాడు. అంతేకాదు, నీవు గొప్ప ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడుతున్నావు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతం. అతి మృతమైనటువంటి ఉపవాసము, ప్రార్థన, దీక్షలు విడిచిపెట్టి దేవునికి అనుకూలంగాను, మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండే ఉపవాసముతో
దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. ఉపవాసం ఉంచిన ప్రతి బిడ్డను ప్రభు దీవించునుగాక. మీ ప్రార్థనలను ప్రభు ఆలకించునుగాక. ప్రార్థనలకు తగిన ప్రతిఫలాన్ని ప్రభు దయచేయునుగాక. దానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి ఉన్నతమైన సిద్ధపాటు నీకు నీ కుటుంబానికి ఉండునుగాక. దేవుడిని దీవించునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. రూఢిగా మాతో మాట్లాడి ఏ విధముగా ఉపవాసం ఉండకూడదు, ఏ విధముగా ఉపవాసం ఉండాలో, ఎలా ఉంటే ప్రార్థనలు ఆలకించి జవాబునిస్తావు, ఏ రీతిగా దీవిస్తున్నావు మాతో మాట్లాడిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతి వారిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ ఉంటున్నాను. ప్రభువా, ఇంకా ఎవరైనా జ్ఞానముతో ప్రభువా, తెలిసి తెలియక ప్రభు నాయన అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు. అయ్యా జవాబును పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఈ వర్తమానము విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నూతన బలము పొందుదురుగాక, జవాబును పొందుకొందురుగాక. కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ వరములను ప్రభు దయచేయండి. కరుణా వాత్సల్యంతో నింపి మా మధ్యను ప్రభు అద్భుతాలు చేయమని యేసు ప్రశస్త నామమున అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధుని యొక్క అన్యోన్య సహవాసం, శాంతి, సమాధానం సకల పరిశుద్ధులకు ఈ వర్తమానం వినినటువంటి ప్రతి ఒక్కరికి, నూతన హృదయంతో ప్రభుని వేడుకొనుచున్న ప్రతి ఒక్కరికి సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి చక్కగా అనేకులకు వర్తమానం తెలియపరచండి. సమస్త జనులను ప్రేమించండి. రక్త సంబంధులకు ముఖం తిప్పుకోవద్దు. దేవుని ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.